దేవుని నామమున స్తోత్రములండి. నాటి ధ్యానాంశము వాగ్దాన యుగము. ఆదికాండం 12:1 నిర్గమాకాండము 16:8 అండి. యుగము అనగా దేవుని చిత్తమును బట్టి ప్రపంచ పరిపాలన పద్ధతిని దేవుడు అనుసరించు కాలము. 2వ అధ్యాయమును చూచినచో 8 యుగములు కలవండి. వాటిలో వాగ్దాన యుగము 4వది. ప్రతి యుగము ఒక మూల పురుషునిపైన ఆధారపడి ఉన్నదండి. వాగ్దాన యుగమునకు మూల పురుషుడు అబ్రాహం గారు. యుగములన్నిటి కాలము ఒకే రీతిగా ఉండదు. మూల పురుషునితో దేవుడు ఒక నిబంధన చేయును. నిబంధన అనగా ఇరువురు మధ్య వడంబడిక. అబ్రాహాముతో వడంబడిక విశేషమైనది. దేవుడే అబ్రాహాంతో కొన్ని వాగ్దానములను చేసి ఉన్నాడు. అబ్రాహాము చేయవలసిన షరతులు ఏమి కనబడవండి. వాగ్దాన దేశంలో మాత్రము నివసింపవలెను. ఈ షరతు చేయనిచో తాత్కాలికంగా శిక్షిస్తాడు, కానీ దేవుడు అతనికి చేయబడిన 7 వాగ్దానములు కొట్టివేయబడవు, కానీ దేవుడు శిక్షించి సరిచేస్తాడు. ఈ నిబంధన కృపా నిబంధనగాన షరతులు లేనిది. అబ్రహాము అతని వారసులు అనుభవించినవి. ఈ వాగ్దానములు వారు అనుభవించుట వలన వాగ్దాన దేశములోనే వారు నివసింపవలేను. ఐగుప్తునకు పోవుట ఆశీర్వాదము పోగొట్టుకుని ఉన్నారు, కానీ దేవుడు నిబంధనను కొట్టివేయలేదు. కాల పరిస్థితులండి. నోవాహు నిబంధన ముగిసెను. బాబేలు భాష తారుమారు చేయబడెను. ప్రజలు ప్రపంచమంతటను చెదిరిపోయిరి. వివిధ రాజ్యములు ఏర్పడెను. ఈ కాలపు ప్రజలు దేవునిని మరచిరి. దేవునికి బదులుగా సృష్టిని పూజించుచుండిరి. విగ్రహారాధన ప్రపంచమంతటను ప్రబలిపోయినది. దేవుని మరచిరి, కానీ దేవుని ఆరాధించు ప్రజలు అవసరముగా ఉన్నారు. అందుచేత దేవుడు అబ్రామును పిలిచి ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడండి. ఆదికాండము 12:1-3 వాగ్దాన యుగం యొక్క కాల పరిమితి. అబ్రాము యొక్క పిలుపు క్రీస్తుకు పూర్వము 2700 నుండి అబ్రాము వంశావళి దురితముగా సీనాయి ఆజ్ఞలను నెరవేర్చదమని చెప్పుట ద్వారా ముగిసెను. నిర్గమాకాండం 19:8 ప్రకారం. అయితే దేవుడు అబ్రాహామును నిబంధనను కొట్టివేయలేదు. వాగ్దాన యుగములో దేవుని చిత్తము. అబ్రహాము వంశావళి దేవుని వాగ్దానం అనుభవించుటకు దేవుని ఏర్పాటు చేసబడిన దేశములో నివసింపవలెను. అన్య దేశములకు వెళ్ళరాదు. ఆదికాండం 12:5 ప్రకారం. అనగా వాగ్దాన దేశంలోనే నిలబడాలి, నివసించాలి. ఈ విషయములో 2 సార్లు అతిక్రమించింది. వాగ్దాన దేశంలో కరువు రాగా అబ్రహాము కుటుంబంతో దక్షిణ దేశమునకు పారిపోయిను. వాగ్దాన దేశమున కరువు రాగా యాకోబు కుటుంబముతో ఐగుప్తు దేశమునకు పోయాను. ఫలితముగా బానిసత్వము. ఆదికాండము 46:26-27 ఆమె.